ఒలింపియాడ్స్లో మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్లో బాగా ఇంట్రెస్ట్ ఉంది, మా అబ్బాయి మ్యాథ్స్ బాగా చదువుతాడు, సైన్స్ బాగా చదువుతాడు, రకరకాలుగా ఎవరైతే అనుకుంటారో ఆ ఒక్క సబ్జెక్ట్ మీద డీప్గా కానీ మీకు ఇంట్రెస్ట్ ఉండి, మీరు కమిటెడ్ అయ్యి ఉండి, ఇంట్రెస్ట్ కాదు కమిటెడ్ అయ్యి ఉండి, మీరు ఎబిలిటీ కానీ ఉంటే, ఎబిలిటీ కమిటెడ్ ఈ రెండింటి ఏది లేకపోయినా పర్వాలేదు, అప్పుడు మీరు జనరల్గా ఒక సబ్జెక్ట్లో కానీ మీరు కనీసం నేషనల్ లెవెల్లో క్యాంప్కి వెళ్ళినట్లయితే తప్పనిసరిగా మీకు డెఫినెట్గా ఇది సీటు డైరెక్ట్గా జేఈతో ఎగ్జామ్కి సంబంధం లేకుండా వచ్చే అవకాశం ఉంటుంది. అఫ్కోర్స్ ఒలింపియాడ్ ద్వారా వేరే కాలేజీలు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. అది నేను సందర్భం వచ్చినప్పుడు ఆల్రెడీ చెప్తాను. కొన్ని వీడియోస్ కూడా ఆల్రెడీ చేశాను నేను, ఐఐటి ముంబైకి సంబంధించి చేశాను, ఆల్రెడీ చేశాను నేను కాన్పూర్కి సంబంధించి. ఎవరిని వినకపోతే దాంట్లోకి వెళ్ళి చూడండి మీరు. సో ఇలా ఈ విధంగా ఒలింపియాడ్ ద్వారా ఎవరైతే అప్లై చేసుకుందాం అనుకుంటారో, సో అడ్వాన్స్డ్లో మీకు ర్యాంక్ వస్తారో అది ఇంకా తెలియదు కాబట్టి ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండొద్దంటే దయచేసి ఎవరైతే ఒలింపియాడ్స్ వచ్చినాయో మీ పేరెంట్స్ అందరికీ చెప్తున్నాను, ఓవర్ కాన్ఫిడెంట్ ఏదైనా జరగవచ్చు ఎగ్జామ్ వల్ల 3 గంటల్లో కాబట్టి, బట్ స్టిల్ మీకు అప్లికేషన్ టైం డెడ్లైన్ అయిపోతుంది కాబట్టి, ఈ మంత్ ఎండింగే ఉంది కాబట్టి దయచేసి ఇమీడియట్గా 2,500 రూపాయల అప్లికేషన్ ఫీజు పెట్టి మీరు అప్లై చేయండి. లక్కీగా ఒక సీటు లాక్ చేసి పెట్టుకోండి. అడ్వాన్స్లో మంచి ర్యాంక్ వచ్చి ఏదైనా ఓల్డ్ ఐఐటీస్లో వచ్చిందంటే మాకు ఇది వద్దనుకుంటే వెళ్ళిపోయినా పర్వాలేదు. చాలామంది ఓవర్ కాన్ఫిడెన్స్తో ర్యాంక్స్ వచ్చిన అందరూ కూడా అప్లై చేయట్లేదు. అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి. అఫ్కోర్స్ ఏదైనా ఇంటర్నేషనల్ లెవెల్కి ఏదైనా అదే నేషనల్ లెవెల్కి వెళ్ళి లేదా ఇంటర్నేషనల్ లెవెల్కి రిప్రజెంట్ చేసినప్పుడు జనరల్గా ఫారెన్ యూనివర్సిటీస్కి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు. అంటే చాలామందికి మేమే అప్లికేషన్స్ పెడతా ఉంటాం. సో అఫ్కోర్స్ ర్యాంకర్స్ కూడా జనరల్గా చాలామంది ఉంటారు, ఇక్కడ చదువుతారు, బట్ ఇట్స్ వేరు. ఏదైనా రిప్రజెంటేషన్ చేస్తే మాత్రం కొంత ఎడ్జ్ ఉంటుందండి వాళ్ళకి. అప్పుడు అడ్మిషన్లో కూడా చాలా వరకు ఎడ్జ్ అనేది మనకి వస్తాయి. పర్టికులర్గా కాల్టెక్, ఎంఐటీ 2 కాలేజీలో కూడా ఈసారి అలా కాల్టెక్ అయితే 60 మంది మెడలిస్టులకి సీట్ ఇచ్చాడు వాడు.